మొదటి విషయం, ఖచ్చితంగా దేవుని నేను స్తుతించాలి, దేవుని నేను ఆరాధించాలి, దేవుని నేను గణపరచాలి, దేవుని అసలు వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆ వాక్యానుసారం నన్ను నేను సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఆ ప్రకారం నా జీవితంలో ఏ లోపం ఉన్నా, ఏ తప్పిదములు ఉన్నా, ఏ పొరపాట్లు ఉన్నా సరి చేయబడాలి, సరిదిద్దబడాలి. నేను దేవునికి ఇష్టడుగా మారాలి. ఏ ఒక్క మనిషి దేవుని మందిరానికి, సంఘానికి వెళ్ళినా ఇదే ఉద్దేశంతో వెళ్ళాలి. అంతేకాని నువ్వు సంఘానికి వచ్చేది కబుర్లు ఆడడానికి కాదు, సంఘానికి వెళ్ళేది సోది చెప్పడానికి కాదు, సంఘానికి వెళ్ళేది వాళ్ళు ఎలాగున్నారా, వీళ్ళు ఎలాగున్నారా అని చూడడానికి కాదు, వీళ్ళేం చేస్తున్నారా, వాళ్ళేం చేస్తారని చూడడానికి కాదు. లేకపోతే సంఘానికి వెళ్ళేది నువ్వు కేవలం మనుషులను మీద నీ దృష్టి పెట్టడానికి కాదు, మనుషుల మీద నీ ఫోకస్ ఉండడం కాదు. సంఘానికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు కూడా నీ ఫోకస్ అంతా దేవుని మీదే ఉండాలి.